టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని బీజేపీ మరోసారి డిమాండ్ చేసింది. బీజేపీ ప్రమేయం ఉండవచ్చని మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడం చూస్తూ ఉంటే ఆయన చదువుకున్న మాట ఇక స్పష్టమవుతుందని తెలుస్తుంది. ఇక పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాట్లాడితే పొరుగు రాష్ట్రాలతో పోల్చే కేటీఆర్ ముందు తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుందన్నారు. పార్టీ ఆఫీసులో ఇక ఆమె మీడియాతో మాట్లాడారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారన్నారు. పేపర్ లీకేజీకి ప్రభుత్వానికి ఏం సంబంధమని మాట్లాడడం సిగ్గుచోటని విమర్శించారు. కవిత ఈడీ విచారణకు వెళ్లే మంత్రులంతా ఇక ఢిల్లీకి వెళ్తారని, కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లడం ఏం అవసరం నిలదీశారు. కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి టీఎస్పీఎస్సీ లాంటి సంస్థల ఒక కంప్యూటర్ నుంచి డేటా హ్యాక్ అవుతుంటే దాని పాస్వర్డ్ వాడి దాన్ని తీస్తుంటే కనీసం సెక్యూరిటీ అలర్ట్ రానటువంటి వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? ఆఫ్టర్ ఆల్ మన ఫోన్, మన జీమెయిల్ లకు ఎవరన్నా లాగిన్ అయితేనే మనకు ఒక సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. అట్లాంటి సెక్యూరిటీ మెజర్స్ ని ఎందుకు తీసుకోలేదు? దానికి కారణం ఐటీ శాఖ మంత్రి కాదా అని మేము అడుగుతున్నాం. అసలు ఎక్కడన్నా టీఎస్పీఎస్సీల చైర్మన్ కు సంబంధించినటువంటి ఇంకొక అథారిటేటివ్ పర్సన్ కో ఇద్దరికి మాత్రమే ఉండవలసినటువంటి అథారిటీ యాక్సెస్ అంతా కూడా ఎవరెవరికో ఆఫ్టర్ ఆల్ సెక్షన్ లో పనిచేసేటటువంటి వాళ్లకు కూడా మీరిచ్చి మీదికెళ్లి వ్యవస్థను